చర్మం సంబంధిత వ్యాధులు డెర్మటాలజికల్ డిజార్డర్స్‌తో బాధపడుతూ ఉన్న వాళ్ళలో చాలా సార్లు నా దగ్గరున్న డెర్మటాలజికల్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు మీ నోరు చెక్ చేయించుకోండి ఒకసారి పంపిస్తుంటారు. ఎందుకో తెలుసా? చిగుళ్ళ వ్యాధి లాంగ్ స్టాండింగ్‌లో ఉన్నప్పుడు ఇది ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అంటే చర్మానికి సంబంధించి వచ్చే ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ మేజర్‌గా చెప్పుకోవచ్చు మనం. అలాగే చిగుళ్ళకు సంబంధించి, నోటికి సంబంధించి కూడా ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అనేది చిగుళ్ళ మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళల్లో ఏంటంటే చిగుళ్ళు కారం పట్టనివ్వదు. చిగుళ్ళ మీద పూత వచ్చినట్టుగా ఎర్రగా అయిపోతాయి. మేజర్‌గా ఆటోఇమ్యూన్ డిసీజెస్ లైక్ సోరియాసిస్ ఇట్లాంటి వాటిలో గమ్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ గమ్ ఇన్ఫెక్షన్ ఉన్న వాటిలో కూడా ఈ సోరియాసిస్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నా కూడా బాగా ట్రిగ్గర్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను ఈ వీడియో పరంగా మీ అందరికీ చెప్పేది ఏంటంటే ఎవరైనా పేషెంట్ హూ ఈస్ ఆల్రెడీ సఫరింగ్ విత్ గమ్ ఇన్ఫెక్షన్ అంటే మేజర్‌గా చర్మం సంబంధించిన వ్యాధులతో మీరు బాధపడుతూ ఉన్నట్టయితే మీరు రిపీటెడ్‌గా మందులు తీసుకుంటా ఉన్నారు. తీసుకున్నప్పుడు కొంత ప్రభావంతో తగ్గుతా ఉంది. మళ్ళా తగ్గట్లేదు. లేకపోతే తీసుకుంటున్నప్పుడు కూడా పెద్దగా ప్రభావం చూపట్లేదు అని అనుకుంటున్నట్టయితే నేను ఇంతకుముందు వీడియోస్‌లో వేరే డిసీజెస్ చెప్పినట్టు కూడా ఈ గమ్ డిసీజ్‌కి మన బాడీకి ఏ విధంగా లింక్ ఉంది అని చెప్తూ ఈ సిరీస్ ఆఫ్ వీడియోస్ చేస్తున్నానని మీ అందరికీ తెలుసు. దాంట్లో భాగంగా నేను మీకు చెప్పేది ఏంటంటే మోస్ట్ కామన్‌గా చర్మానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏదైతే ఉంటాయో ఇంట్రా ఓరల్ మేనిఫెస్టేషన్స్ అంటాం. అంటే నోట్లో మేనిఫెస్ట్ అయ్యి చర్మం మీద రావచ్చు. చర్మం మీద మేనిఫెస్ట్ అయ్యి నోట్లో రావచ్చు. చాలా సంబంధం ఉంటుంది కాబట్టి ఈ విధంగా మీకు ఏదన్నా ఉన్నట్టయితే మీ దగ్గరలో ఉన్న చిగుళ్ళ స్పెషలిస్ట్‌ని కలవండి. మీకు ఏదన్నా నోట్లో పరీక్షించుకొని ఇబ్బంది ఉన్నట్టయితే దానికి ట్రీట్మెంట్ తీసుకోవడం ద్వారా మీ చర్మం సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా మీరు త్వరగా నివారించుకునే అవకాశం ఉంటుంది.